సొలొమోను గారు చాలా అనుభవజ్ఞులు. అయినా మామూలు అనుభవం లేదు. లోకంలో అన్నిటినీ అనుభవించాడు, అన్నిటితో సుఖం పొందాడు. లోకంలో ఇది నేను అనుభవించలేదు లేదా దీన్ని నేను చూడలేదు అనడానికి వీల్లేదు. ఈ సొలొమోను గారు దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం ఎటువంటిదంటే చాలా శ్రేష్టమైన జ్ఞానం. భూమి మీద పుట్టిన ఆయన తర్వాత పుట్టినవారు కావచ్చు, ఆయనకు ముందు పుట్టినవారు కావచ్చు, ఆయనకి ఇవ్వబడిన జ్ఞానము ఆ తర్వాత ఎవరికి ఇవ్వబడలేదంట. అటువంటి ఆశీర్వాదంతో ఆశీర్వదించబడిన వ్యక్తి ఏం చెప్తున్నాడు తమ్ముడా? ధనము శాశ్వతం కాదు, కిరీటము తరతరములు ఉంటున్నా అంటున్నాడు. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఈరోజు నాది, నేను, నా అని మనం అంటున్నామంటే ఆ నా అనే మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. నాది కాదు, నీది కాదు, ఏది శాశ్వతం కాదు. ఇప్పుడు చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకు ఈ మాట చెప్పానంటే, లోకం, ఈ బంధు బలగాలు ఏది శాశ్వతం కాదు. ఇప్పుడు చెప్పబోయే సబ్జెక్టు అందులోనే ఉంటుంది కనుక ఇంట్రడక్షన్కి ఈ మాట చెప్పాను. అన్న మరే బాబు అన్న ఒకటి గమనించండి. కిరీటము తరతరములు ఉండునా. కిరీటం తరతరాలు, కిరీటం అనగా కిరీటం దేన్ని సూచిస్తుందంటే ఘనతలు, మెప్పులు తరతరాలు ఉండవు. అతను నల్లవాడు కావచ్చు, తెల్లవాడు కావచ్చు, అతను భారతదేశంలో పుట్టవచ్చు, అమెరికాలో పుట్టవచ్చు, సినిమా అతను కోయ జాతుల్లో పుట్టవచ్చు. ఒకవేళ అతను ఎక్కడున్నా మానవుడికి కిరీటం శాశ్వతం కాదు. కిరీటం అంటే మనందరికీ కిరీటాలు ఉన్నాయని పాస్టర్ గారు అంటే, కిరీటం దేనికి సాదృశ్యం అంటే కిరీటము ఘనతలకు సాదృశ్యం. ఒక వ్యక్తి తనకు తానే ఘనపరచబడాలని ఆలోచించిన అది నేను అవ్వచ్చు, అది వాక్యం వింటున్న మనందరం అవ్వచ్చు, అది తరతరంలో ఉండదు. రోమాపత్రికలో ఒక మాట ఉంది. ఏముందంటే 9వ అధ్యాయం 16వ వచనంలో ఒకసారి ఆ మాట చదవండి. గోరు వాని వల్ల నేను, ఇక్కడ మనం చదువుకున్నట్లయితే ఆ మాట మరొకసారి, గోరు వాని ప్రయాసపడు అని వల్ల కింద ఏముందంటే పరిగెత్తు అని వల్ల నేను ప్రయాసపడి అది చేస్తా, ఇది చేస్తా, అది చేసా, ఇది చేసా అని సొంత తలంపులతో, సొంత ఆలోచనలతో మనం ప్రయాసపడితే మన కిరీటం శాశ్వతం ఉండదు. అంటే మన ఘనతలు శాశ్వతం ఉండవు. కనికరించు దేవుని వల్లనే అది రావాలి. ఒక దైవికమైన ఆశీర్వాదం పొందాలంటే దేవుని కనికరం మనకు ఉండాలి. దేవుని కనికరం మన మీదకి దిగాలి. ఎవరిని కనికరిస్తాడో అది ఆయన ఇష్టం.